Hi guys, very good morning to all of you. Name me Ravikiran. Welcome back to our channel. So today we have all new 2024 Duke 390. This is generation 3. సో ఈ బైక్ది ఆల్రెడీ నేను డెడికేటెడ్ వీడియో చేశాను, మన రివ్యూ ఛానల్లో ఉంటుంది చూడండి. ఈ వీడియోలో ఈ బైక్లో ఒక స్పెషల్ ఫీచర్ ఉంది, లాంచ్ కంట్రోల్ అని. ఆ లాంచ్ కంట్రోల్ ఏ విధంగా యూజ్ చేయాలి అనేది ఈరోజు నేను లైవ్ డెమో ఇస్తాను. సో నౌ వీఆర్ ఇన్ ఏ ఎంటీ రోడ్. సో ఇక్కడ మనం ఈ బండిని లాంచ్ కంట్రోల్ చేద్దాం. సో అది ఎలా యాక్టివేట్ చేయాలనేది చూస్తాను. మీరు మీద ఒకసారి 360 లుక్ చూస్తాను. బండి డిజైన్ అయితే ఆల్మోస్ట్ సూపర్ డ్యూక్ లాగా ఉంది. పవర్ కూడా చాలా బాగుంది. దీనిది 46 PS పవర్ వస్తుంది అండ్ 39 Nm టార్క్ వస్తుంది. సో దీంట్లో ఉన్న ఇంజన్ ఏదైతుందో, ఇంజన్ అనేది యాక్చువల్లీ ఇప్పుడు కొంచెం పెద్దది అనమాట. సో ఇది 398.7 cc సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్ DOHC 4 స్ట్రోక్ ఇంజన్. ఫస్ట్ లెట్స్ సిట్ ఆన్ ది బైక్. సో బిఫోర్ ఐ స్టార్ట్ ఇట్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సో ఫస్ట్ మనం బైక్ ఆన్ చేయాలి. సో బైక్ని మనం జనరల్గా ఆన్ చేయగానే మనకి ఇలాంటి డాష్బోర్డ్ వస్తుంది. సో ప్రజెంట్ మనం స్ట్రీట్ మోడ్లో ఉన్నాం. స్ట్రీట్ అంటే ఇక్కడ స్ట్రీట్ అని చూపిస్తుంది. సో దీన్ని ఏం చేయాలంటే మనం ట్రాక్ మోడ్కి షిఫ్ట్ చేయాలి. ట్రాక్ మోడ్ షిఫ్ట్ చేస్తేనే మనకి లాంచ్ కంట్రోల్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో ఇది లోపల వెళ్ళాలి ఫస్ట్ మోడ్స్లోకి, తర్వాత రైడింగ్ మోడ్లో స్ట్రీట్ అని ఉంది కదా, దీంట్లో 3 ఉంటాయి అన్నమాట: స్ట్రీట్, ట్రాక్, రెయిన్. సో ఇప్పుడు మనం ట్రాక్ మోడ్ సెలెక్ట్ చేసుకోవాలి. ట్రాక్ మోడ్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ లాంచ్ కంట్రోల్ అనేది ఓపెన్ అవుతుంది మనకి. సో దీని కిందికి వెళ్ళేసి లాంచ్ కంట్రోల్, ఇక్కడ ఆన్ ఆఫ్ ఉంటుంది. ఒకవేళ ఆఫ్ ఉంటే ఆన్ చేసుకోండి. సో ఇప్పుడు ఆన్ ఉంది, మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోవాలి. సో ఇప్పుడు మనం ట్రాక్ మోడ్కి వచ్చాం కాబట్టి ఇక్కడ డిస్ప్లే అనేది యాక్చువల్గా మారిపోయింది ఇప్పుడు. సో ఇక్కడ కింద మనకి లాంచ్ కంట్రోల్స్ ఎన్ని ఉన్నాయనేది రిమైనింగ్ చూపిస్తుంది. ఇక్కడ ABS రోడ్ అని చూపిస్తుంది, MTC ఆన్ ఉంది, ల్యాప్ టైమర్, ఇంకోటి ఏంటంటే ఎన్ని ల్యాప్స్ అనేది ఇది చూపిస్తుంది. సో ఇప్పుడు ఈ లాంచ్ కంట్రోల్ యూజ్ చేయాలంటే ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు నేను బైక్ స్టార్ట్ చేస్తాను. సో ఇప్పుడు టోటల్ ఫుల్ RPM రేవ్ అవుతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ 9500 దాకా రేవ్ అవుతుంది. చూడండి, 9000 దాకా రేవ్ అయింది. అని ఇప్పుడు అదే నేను నార్మల్గా పుల్ చేశాను అనుకోండి, ఈ విధంగా ముందుకెళ్తుంది. కానీ లాంచ్ కంట్రోల్లో మనకి రియర్ వీలు అంతే కూడా లైక్ స్లిప్ అవ్వకుండా ఫుల్ పవర్ తోటి ముందుకు వెళ్తుంది అనమాట. సో అది యూజ్ చేయాలంటే గేర్ 1లో ఉంచుకొని థ్రాటిల్ అనేది ఫుల్ థ్రాటిల్ ఇచ్చేయాలి. ఇప్పుడు ఫుల్ థ్రాటిల్ చూడండి, RPM మనకి 7000 దగ్గర లాక్ అవుతుంది. సో ఇక్కడ 7000 దగ్గర లాక్ అయినప్పుడు క్లచ్ ఒకటి మనం రిలీజ్ చేయాలి. క్లచ్ రిలీజ్లోనే మనకు ఎంత ఫాస్ట్గా మూవ్ అవుతున్నాం అనేది ఉంటుంది అనమాట. సో అది కొంచెం ప్రాక్టీస్ చేయాలి. సో మనకి ఇక్కడ ఇప్పుడు 2 లాంచెస్ లెఫ్ట్ ఉన్నాయి కాబట్టి 2 లాంచెస్ చేద్దాం. సో ఇప్పుడు రైడింగ్ పోస్చర్ అనేది డ్రాగ్ కోసం మనకి ఏ విధంగా పెట్టుకుంటామో ఆ విధంగా రైడ్ పోస్చర్ పెట్టుకోవాలి. ఈ విధంగా మనం డ్రాగ్ చేయాలన్నమాట బండిని. క్విక్ షిఫ్టర్ ఉంది కదా, వితౌట్ క్లచ్ మనం గేర్స్ అనేది డౌన్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనము బండిని లాంచ్ చేయాలి. సో ఇంకొక లాంచ్ అనేది మనకి ఓపెన్ ఉంది. సో టోటల్ 3 లాంచెస్, అవి రీసెట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఇంకొకసారి లాంచ్ చేద్దాం. సో ఇట్లా లాంచ్ చేసేటప్పుడు మనకు గేర్ అనేది రెడీ ఉండాలన్నమాట, ఎందుకంటే ఫస్ట్ గేర్ చాలా త్వరగా అయిపోతుంది. బ్రేక్స్ అయితే మీరు ఎంత హార్డ్గా ప్రెస్ చేయగలితే అంత హార్డ్గా ప్రెస్ చేయండి డ్రాగ్ చేసినప్పుడు, ఎందుకంటే స్పీడ్ చాలా వెళ్ళిపోతుంది కాబట్టి. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి లాంచ్ చేద్దాం. నేను ఇప్పుడు లాంచ్ ఆఫ్ చేశాను అనుకోండి, లాంచ్ ఆఫ్ చేస్తే బండి అనేది వీలీ అవుతుంది అనమాట నార్మల్గా, అంటే అంత పవర్ ఇస్తే. ఇప్పుడు చూడండి, స్ట్రీట్ మోడ్లో ఉన్నాం కదా, చూడండి ఆల్మోస్ట్ వీలీ అవ్వడానికి ట్రై చేస్తుంది, ట్రాక్షన్ కూడా కిక్ ఇన్ అవుతుంది. ఇది నార్మల్ స్టార్ట్. సో మనకి లాంచ్ కంట్రోల్ ఆ విధంగా ఉండదు. సో మళ్ళీ ఒకసారి ట్రాక్. ఇప్పుడు యాక్చువల్గా 0 అయిపోయింది కదా, ఈ 0 అయిపోయింది. మళ్ళీ మనకి రావాలి అనుకుంటే కాసేపు మన బైక్ని రైడ్ చేయాలి.
ఇక్కడ బ్రేక్ చేసి మళ్ళీ ఒకసారి చేద్దాం. వీ హ్యావ్ 2 more launches. సో దిస్ ఈజ్ హౌ లాంచ్ కంట్రోల్ యాక్చువల్లీ వర్క్స్ అనమాట. సో మీరు కూడా ఒకవేళ డ్యూక్ 390 కొన్ని ఉంటే ఈ లాంచ్ కంట్రోల్ ట్రై చేయండి. ఇట్ ఈస్ రియల్ గుడ్, చాలా ఫన్ ఉంది అట్లా రైడ్ చేయడానికి కూడా. సో ఈ బండిది లైక్ ఫుల్ పర్ఫార్మెన్స్ రివ్యూ కానీ డీటెయిల్ రివ్యూ ఛానల్ ఆల్రెడీ ఉన్నాయి. జస్ట్ మీకు ఒక చిన్న డెమో వీడియో లాగా ఈ లాంచ్ కంట్రోల్ నేను చూపించాను. సో అవి 0 అయిన తర్వాత కాసేపు మీరు బైక్ని రైడ్ చేస్తే ఆటోమేటిక్గా మరి రీసెట్ అయిపోతాయి అనమాట. 3 వచ్చేవి మళ్ళీ 0 అయిపోయి మళ్ళీ 3 వస్తాయి. సో ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో నాకు కింద కామెంట్లో చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో కంటెంట్తో కలుసుకుందాం. అంతవరకు బాయ్. దిస్ ఇస్ రవికిరణ్ సైనింగ్ ఆఫ్.